ఈ ప్రయాణం గమ్యానికి కాదు, ఈ ప్రయాణం అనుభూతికి. కొన్ని ప్రయాణాలు కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. ఈరోజు నేను వచ్చింది ఒక కొండకి కాదు, ఒక అనుభూతికి. ఇది ఒక ప్రదేశం కాదు, ఇది ఒక అనుభూతి. ఇది అనుభవించడానికి, చూడడానికి కాదు. ఇక్కడ మాటలు అవసరం లేదు, నిశ్శబ్దమే చాలుతుంది. మేఘాలు నేలను తాకే చోట, సూర్యుడు నెమ్మదిగా పుట్టే స్థలం, అదే పాడేరు వంజంగి కొండలు. ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలా మంది వస్తుంటారు. ఈ రోజు ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కనిపించే రోడ్డు పాడేరు సెంటెన్స్ స్కూల్ దగ్గర. ఈ సెంటెన్స్ స్కూల్ ఆపోజిట్ వంజంగి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీదుగా ప్రయాణించాలి. ఇప్పుడు టైం ఉదయం 4 గంటలు అవుతుంది. మంచు మరియు చీకటితో రోడ్డు కమ్ముకుంది. వస్తున్నారా? మిస్ అయిపోయారన్యా? ఎక్కడి నుంచి మీరు? వైజాగ్ నుండినా? మార్నింగ్ బయలుదేరారా? ఈరోజు మార్నింగే స్టార్ట్ అయ్యారా? ఓకే ఓకే. గాయస్, అసలు మీకు ఫుల్ మ్యాప్ చెప్పాలన్నా అసలు రోడ్డు కనిపించట్లేదు. మీకు ఒకటే బండ గుర్తు. మీరు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కస్తూర్బా స్కూల్ ఎక్కడంటే చెప్తారు. సో ఇది గురుపల్లి రైస్పల్లి దగ్గర నుంచి వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి అది. సో మేము ఇక్కడైతే ప్రస్తుతానికి కెమెరా బంద్ చేస్తున్నాము, అక్కడ వెళ్ళక చూపిస్తాం. గాయస్, ఇప్పుడైతే మనం వంజంగి విలేజ్కి వచ్చాము. ఇదిగోండి బోర్డు, ఇది వంజంగి స్కూల్ దగ్గర. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. మొత్తం తార్ రోడ్డే, మీకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇలా పైకి వెళ్ళాలి. వంజంగి, వెల్కమ్ టు వంజంగి హిల్స్ అని రాస్తున్నారు. సో వీకెండ్ డేస్ అయితే అసలు ఖాళీగా ఉండదు ఇక్కడ. ఈ రోడ్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కూడా బహుశా పైకి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. బాబాయ్, టికెట్ మీరే ఇస్తున్నారా? కాదు, మాది ఇక్కడ పాడేరే, లోచలపూట. నాది పేరు ట్రైబల్ సంచార్ కూడా ఉంటుంది యూట్యూబ్ ఛానల్. పంపించు. ఓకే, తప్పకుండా చెప్పు మన వాళ్ళకి మాట. సార్ మాది ఇక్కడ లోకల్. లోకల్ చూడది. ఓకే, థ్యాంక్ యూ సార్. గాయస్, విషయం ఏంటంటే మన ఛానల్ పేరు చెప్పేసరికి వాళ్ళు మనల్ని పంపిస్తారు. ట్రైబల్ సంచార్ కూడా మా ఛానల్ ఉంటుంది, మాది లోకల్ అనేసరికి. మొత్తం ట్రాఫికే కదా. చూడరా పండి ఎలా ఉందో వంజంగి. గాయస్, దీని అమ్మ ట్రాఫిక్ ఎన్ని బైకులు ఎక్కడ చూడండి ఒకసారి. చూడు ఎన్ని ఉన్నారా బాబు. బల్లి తీసుకోవడం బెటర్గా చచ్చిపోతాం. సో ఇక్కడ నుంచి ట్రెక్ చేయాలండి. ఒక 2 km ట్రెక్ చేయాలి పండు. 2 km ట్రెక్ చేయాలి. మన వెహికల్స్ అన్నది ఉండ కింద చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. సో వెహికల్స్ అన్ని అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి ట్రెక్ చేయాలి. సో మేము ట్రెక్ చేస్తున్నాం ఆల్రెడీ. నాతో పాటు మా బామ్మర్ది వచ్చాడు. అండు ఎలా ఉంది? నువ్వు వచ్చిన 2023కి ఇప్పటికి ఏమైనా చేంజెస్ వచ్చాయా? బాగా చేంజ్ వచ్చింది. ఏంటి? ఇదంతా రాళ్ళు ఎలా ఉండేదంటే కంకర రాళ్ళే. రాళ్ళన్నీ పైకి వచ్చేసి అయినా కూడా బళ్ళు తెరిచాం. మేము 2019లో వచ్చాము. సాహసాలు ఎక్కువ కదా. సో గాయస్, రోడ్ అయితే కనిపించట్లేదు. 5:33 అవుతుంది టైం. ఇదిగోండి 5:33 అవుతుంది. రోడ్డు మొత్తం కనిపించట్లేదు.
లాస్ట్ లైట్ పెట్టి మరి తీస్తున్న వీడియో. సో ఇక్కడతో వీడియో స్టాప్ చేస్తాను. అక్కడ వెళ్ళాక రిమైనింగ్ చూపిస్తా. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 1.5 km స్టాప్ వ్యూ పాయింట్. సో ఇంకా 1.5 km ట్రెక్ చేయాలి మనం. దా భలే ఉంది పండు లొకేషన్స్ మొత్తం చూడు. గైస్ ఇప్పుడైతే వంజంగ్ ఎంట్రీ దగ్గర వచ్చాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెల్కమ్ టు వంజంగ్ అని రాస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెక్ చేయాలి. ఇక్కడ నుంచి మొత్తం కొండపైకి వెళ్ళాలండి. చూడండి ట్రెక్కింగ్ కష్టాలు. టాప్ హిల్కి వస్తామండి. ఇక్కడ నైట్ క్యాంపింగ్ పెట్టారు వీళ్ళు. ఇక్కడున్న జనాలందరూ ఈ సన్ రైజ్ కోసం నలుమూలల నుండి వస్తుంటారు. ఒకసారి ఈ జనాల అరుపులు వినండి. వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. చల్లని మంచులో నిలబడి చేతితో టీ పట్టుకొని ఆకాశం రంగులు మారుతూ ఉండడం చూస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు ఫ్రెండ్స్. ఇది అరకు దగ్గరలో ఉన్న అందమైన హిల్ టాప్. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచు దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. ప్రకృతి అందాలను ప్రేమించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి తప్పక చూడాల్సిన ప్రదేశం వంజంగి మంచుకొండలు. మేఘాల మీద నిలబడి సూర్యోదయం చూడాలంటే వంజంగి తప్పనిసరిగా మీరు రావాల్సిందే. గాయస్ ఇప్పుడైతే మనం వంజంగ్ హిల్స్ పైన ఉన్నాము. ఇక్కడ మనకు కొంతమంది బ్రదర్స్ కనిపించారు. ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎగ్జైట్మెంట్ ఎలా ఉందన్నది అడుగుదాం. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఎక్కడి నుండి వచ్చారు? కాకినాడ. 2 వీలరా కార్ మీద వచ్చారన్న? 2 వీలర్ అన్న. ఎంత చార్జ్ చేశారు ఇక్కడ? 50 రూపీస్ పర్ పర్సన్ వచ్చి 50 రూపీస్ తీసుకుంటాం. బైక్ అయితే 20. అక్కడ నుంచి మీరు కార్ మీద డ్రైవ్ చేసుకుంటారు? బైక్ మీద వచ్చారా? బైక్ మీద డ్రైవ్ చేసుకుంటాం. కాకినాడ నుంచి బైక్ మీద. బైక్ నుంచి ఎలా వచ్చారు మీరు? వైజాగ్ నుంచి అరకు మొత్తం ఫినిష్ చేసుకున్నారా? కటికి వాటర్ ఫాల్స్, కటికి వెళ్ళారా? కటికి వాటర్ ఫాల్స్, కాఫీ ప్లాంట్, చాక్లెట్ ఫ్యాక్టరీ, చాపరాయి, మళ్ళీ అలా అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది అమౌంట్? 4,000 తెచ్చుకున్నారు అక్కడ నుంచి. మీకు అన్ని అక్కడ వ్యూ కన్నా ఇక్కడ వ్యూ రెండులో ఏది నచ్చింది? ఇక్కడ ఇది బాగుంది కదా. అరకులో మాడగడ్డ వెళ్ళారా? మాడగడ్డ అది కూడా ఇలాగే ఉంటది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కూడా విజిట్ చేయండి. తర్వాత ఈ దగ్గరలోని తారాబు వాటర్ ఫాల్స్ ఉంటుంది, మీరు వెళ్ళారా? నెక్స్ట్ టైం వెళ్ళండి. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు తప్పకుండా మాకు కాంటాక్ట్ చేయండి. సో అనేవాళ్ళు కాకినాడ నుంచి 2 వీలర్స్ మీద వచ్చారు. నిన్న అరకు మొత్తం ట్రిప్ వేసి ఈ రోజు పాడేరు వచ్చారు. ఇక్కడ మళ్ళీ ఈ రోజు ఉంటారా, ఇంటికి వెళ్ళిపోతారా? వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అటు నుంచి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు తుని వెళ్ళి తుని నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే మళ్ళీ వైజాగ్ వెళ్తారా? నర్సీపట్నం, తుని, కాకినాడ. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం పాడేరు వంజంగ్ హిల్స్ లో ఉన్నాము. ఈ వంజంగ్ హిల్స్ చూడడానికి కూడా ఒక 3 మెంబర్స్ రావడం జరిగింది, బ్రదర్స్. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చారు. మొత్తం డీటెయిల్ కనుక్కుందాం. ఇక్కడ వచ్చిన తర్వాత వీరు ఎలా ఫీల్ అవ్వారు అన్నది కూడా కనుక్కుందాం. అన్న నమస్తే. హాయ్, ఏం పేరన్నా? సంతోష్. సంతోష్ గారు, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్. సో మీరు పాడేరు రావడం ఇదే ఫస్ట్ టైం, ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. వంజంగి ఇంతకు ముందు రాలేదు. పోనీ అరకు వేలిగడ్డ చూసారా? చూసాను. లంబసింగి. ఓకే, ఇంకా ఈ ఏరియాలోని మా ఏజెన్సీ 11 మండలాలు, పాడేరు, అరకులోని మీరు ఎక్కడెక్కడ చూసారు? ఎక్కువ అయితే నేను అరకు వ్యాలీ అండ్ లంబసింగి మాత్రమే విజిట్ చేశాను. అరకు అయితే ఒక 2-3 టైమ్స్ వచ్చి ఉంటారు. 7 టైమ్స్ వచ్చాను అరకు. ఓ, అంత ఇష్టమా అరకు అంటే? నాకు చాలా ఇష్టం. తెలియదు, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ ఉన్న క్లైమేట్ కానీ, ఇక్కడ ఉన్న కల్చర్ కానీ, విలేజెస్ వాళ్ళు ఉండే విధానం అంతా కొంచెం ఎందుకు నాకు కనెక్టింగ్ అనిపిస్తుంటుంది. అంటే మరి చాలా మంది సిమ్లా తర్వాత హిమాలయాలు ఇవన్నీ వెళ్తుంటారు, కానీ మా అరకు కూడా చాలా బాగుంటుందని మీ నోటి ద్వారా వింటున్నాను. 7 టైమ్స్ మీరు రావడం అంటే గ్రేట్. నాకు తెలిసి ఇంకా 7 టైమ్స్ కూడా వస్తాను. రావాలి బ్రో, ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు మాకు కావాలి. నమస్తే, మీ పేరు? హాయ్, ఏం పేరన్నా? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్, శంషాబాద్, హైదరాబాద్.
సో ఇదే ఫస్ట్ టైం రావడం ఇంతకుముందు వచ్చే ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా అనిపించింది మీకు ఈ జర్నీ? బాగుంది. వచ్చేటప్పుడు ఈ పాడేరుకి ఘాట్ సెక్షన్ నుంచి వచ్చినాం. ఓకేనా? కాకపోతే ఆ ఘాట్ సెక్షన్లలో వీళ్ళు ఉంటారు కదా, ఒక్కటే ఫ్యామిలీ విలేజర్స్. ఓకే. ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు రెండే ఉన్నాయి మొత్తం ఫుల్ అడవిలో జంగిల్. వాళ్ళు ఆ జంగల్లో వాళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు అని వాళ్ళకి భయం ఏదా. ఓకే అన్న, మీ డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చే దారిలోని మీకు ఆ ఫారెస్ట్ ఏరియాలో అక్కడక్కడ ఒక 1 house 2 houses కనిపించింది. సో వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అన్న? మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మాకు ఈ జంగల్ ఇవన్నీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీ ఏరియాలో మేము కొత్తగా వచ్చినప్పుడు మా గ్రాండ్ ఫాదర్కో గ్రాండ్ మదర్కో తీసుకొస్తే హైదరాబాద్ అనేసరికి అమ్మో ఇది సిటీ, ఎటు నుంచి ఏ వెహికల్స్ వస్తుంది అని అట్టుకుంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడే కదా బై బర్త్ నుంచి కాబట్టి వీళ్ళకి జంగిల్స్ అనేవి అలవాటు అయిపోయింది. సో మీరు రేపు ట్రెక్ చేసి వంజంగి చూడాలనుకుంటున్నారు? చూస్తామండి ఖచ్చితంగా. సో ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడైనా వస్తారా? వస్తాం కమర్స్. సో మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఫ్యామిలీతో రా బ్రో. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి వచ్చారా? విజయవాడ నుంచి ఇదే ఫస్ట్ టైం రావడం ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రావడం. వేలు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు ఇది రాలేదు. సో విజయవాడ నుంచి మీరు ఎలా ట్రావెల్ చేశారు? వైజాగ్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి బైక్ రెంటల్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. రెంటల్ బైక్ మీద ఇక్కడ దాకా వచ్చారు. సో రెంటల్ బైక్ ఎంత ఛార్జ్ చేశారు? అరౌండ్ 2900 2 daysకి ఛార్జ్ చేశారు. 2 days కాబట్టి 2900 around. ఓకే. సో ఇదే ఫస్ట్ టైం మీరు రావడము. నెక్స్ట్ మీ ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది. ఈ పాడేరు, అరకు, లంబసింగ్ ఏరియాలో ఉన్న ప్రతి ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. మిమ్మల్ని ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ చేసుకుంటుంది. సో మీరు నాకు తెలిసి బెస్ట్ టైంకి వచ్చారు. చూసి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. లోకల్ వెళ్తే వాళ్ళతో డిస్కషన్ లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. గాయస్, ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వంజంగి ట్రిప్ వీడియో ఎలా అనిపించింది మీకు? సో వీడియో నచ్చినట్లయితే మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.